యుట్రైన్ అనామలీస్ అంటే గర్భాశయంలో వచ్చే లోపాలు మీ ప్రెగ్నెన్సీని ఆర్ మీ ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుట్రైన్ అనామలీస్ అంటే గర్భాశయం పుట్టుకతో ఏర్పడేటప్పుడే వచ్చే లోపాలని యుట్రైన్ అనామలీస్ అని అంటాం. సో వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యుట్రైన్ అనామలీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ది సెప్టేట్ యూట్రస్ అంటే గర్భసంచి లోపలి పొరలో ఒక అడ్డుగోడలా ఏర్పడితే దాన్ని సెప్టేట్ యూట్రస్ అని అంటాం. ఇందులో కంప్లీట్ సెప్టమ్, పార్షియల్ సెప్టమ్ అని రెండు ఉంటాయి. రెండవది బైకార్నిట్ యూట్రస్ అంటే యుట్రస్ మెయిన్ భాగం రెండుగా చీలుకుని ఉంటుంది, దాన్ని బైకార్నిట్ యూట్రస్ అని అంటాం. అలానే యూనికార్నిట్ యూట్రస్ అంటే గర్భసంచి ఏర్పడేటప్పుడే సగం మాత్రమే ఏర్పడుతుంది, దాన్ని యూనికార్నిట్ యూట్రస్ అని అంటాము. నాలుగవది యూట్రస్ డైడెల్ఫస్ అంటే కంప్లీట్ గా రెండు యూట్రస్ లో రెండు సర్విక్స్ లో ఉన్నప్పుడు యూట్రస్ డైడెల్ఫస్ అని అంటాం. సో ఇవి మీ ఫర్టిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటే కొన్ని అనామలీస్ లో అసలు స్పర్మ్ పైకి వెళ్ళి అండ్ ఈ స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజేషన్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది. కొన్ని అనామలీస్ లో లాస్ట్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఇంప్లాంటేషన్ పిండం గర్భసంచి లోపల పొరలో వచ్చి అతుక్కునే అవకాశం తగ్గిపోవడం వల్ల వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సో ఈ యుట్రైన్ అనామలీస్ ఉన్న వాళ్ళలో అసలు పూర్తిగా ప్రెగ్నెన్సీ రాదా అంటే అది నిజం కాదు. ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్ అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్ గా డయాగ్నోస్ చేసుకుని ట్రీట్ చేయగలిగితే వీళ్ళకి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీటిని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే 3D అల్ట్రాసౌండ్, HSG, SSG, MRI ఆర్ డైరెక్ట్ గా హిస్టోలాప్రోస్కోపీ ద్వారా కూడా వీటిని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయొచ్చు. సో మీకు ఇన్ఫర్టిలిటీ ఉంటే గనక మీ డాక్టర్ ని వెంటనే కన్సల్ట్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాపర్ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్ చేసే డాక్టర్ ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.